తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలతో పలకరించి తర్వాత హీరోయిన్గా పరిచయమై అగ్ర కథానాయికగా ఎదిగి ఓ దశాబ్దం పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలేశారు వాణిశ్రీ. మహానటి సావిత్రి తర్వాత అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తన కట్టు బొట్టుతో అప్పటి యూత్కు ఐకాన్గా మారారు. ఆమె వేషధారణను ఆ రోజుల్లో చాలామంది అనుకరించేవారు కూడా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా పేరున్న ప్రతి హీరో ప్రక్కన నటించారు వాణిశ్రీ. ఆమె తమ సినిమాలలో నటించాలని ప్రతి హీరో కోరుకునేవారు. ఎన్టీఆర్ సరసన 18 చిత్రాల్లో, ఏఎన్ఆర్ ప్రక్కన 23 చిత్రాల్లో, కృష్ణ సరసన 19 చిత్రాల్లో, శోభన్ బాబు ప్రక్కన 28 చిత్రాల్లో, కృష్ణంరాజు సరసన 5 చిత్రాల్లో నటించారు వాణిశ్రీ. అలాగే నటప్రపూర్ణ కాంతారావు సరసన కూడా వాణిశ్రీ నటించారు. ఆయన హీరోగా నటించే చిత్రాల్లో కామెడీ పాత్రలు పోషించేవారు వాణిశ్రీ. రణభేరి చిత్రంలో వాణిశ్రీని హీరోయిన్గా, రాజశ్రీని వ్యాంపు పాత్రకు మొదట నిర్మాతలు ఎన్నుకున్నారు. అయితే వ్యాంపు పాత్ర రాణిస్తేనే చిత్రం హిట్ అవుతుంది. అందుకే నిర్మాతలను కన్విన్స్ చేసి హీరోయిన్ పాత్ర రాజశ్రీకి, వ్యాంపు పాత్ర వాణిశ్రీకి ఇప్పించారు కాంతారావు. ఈ విషయం తెలిసి అందరూ కాంతారావుని నానా రకాలుగా మాట్లాడారు. కానీ సినిమా విడుదలయ్యాక కాంతారావు జడ్జిమెంటు నిజమైంది. కాంతారావు వాణిశ్రీ జంటగా నటించిన తొలి చిత్రం దేవుని గెలిచిన మానవుడు 1967లో విడుదలయ్యింది. ఆ తర్వాత దాదాపు 10 చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ కాంతారావు సొంత చిత్రం స్వాతి చినుకులు చిత్రంతోనే ప్రారంభించారు. అలాగే హరనాథ్ వాణిశ్రీ కాంబినేషన్లో కూడా కొన్ని చిత్రాలు వచ్చాయి. చిట్టి చెల్లెలు, కథానాయక మొల్లా వంటి చిత్రాల్లో వీరు జంటగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే బాపు దర్శకత్వంలో గోరంత దీపం చిత్రంలో శ్రీధర్ పక్కన నటించారు వాణిశ్రీ. వీరే కాకుండా రామకృష్ణ సరసన పూజ, దొరలు దొంగలు తదితర చిత్రాల్లో వాణిశ్రీ నటించారు. అలాగే హాస్య కథానాయకుడు చలం సరసన రాముడే దేవుడు చిత్రంలో ఆమె నటించారు. అలాగే 1978లో రంగనాథ్ హీరోగా వచ్చిన రామచిలుక సినిమాలో హీరోయిన్గా నటించారు వాణిశ్రీ. తెలుగులోనే కాకుండా తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, కన్నడంలో రాజ్ కుమార్ ఇలా అగ్ర హీరోలు అందరి సరసన నటించిన హీరోయిన్గా ఒక చరిత్ర సృష్టించారు వాణిశ్రీ. నటరత్న ఎన్టీఆర్తో వాణిశ్రీ తొలి పరిచయం నాది ఆడజన్మే చిత్రం షూటింగ్లో వాణిశ్రీకి మేకప్ టెస్ట్ జరుగుతుండగా ఎన్టీఆర్కు పరిచయం చేశారు ఎస్వి రంగారావు. ఆ తర్వాత తన చిత్రాల్లో హాస్య భూమికలు, సహాయ పాత్రలు పోషించిన వాణిశ్రీకి తన సరసన హీరోయిన్గా నటించే అవకాశం నిండు హృదయాలు చిత్రంతో కల్పించారు ఎన్టీఆర్. ఆ తర్వాత 17 చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. వీటిల్లో అధిక శాతం హిట్లే. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, మాయా మశ్చీంద్ర, శ్రీమద్ విరాట పర్వం వంటి పౌరాణిక చిత్రాలు, సింహబలుడు వంటి జానపద చిత్రం కూడా ఉన్నాయి. అక్కినేని వాణిశ్రీలది ఆ రోజుల్లో హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో వచ్చిన సెక్రటరీ చిత్రం వరకు ఈ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సినిమా లేదు. దసరా బుల్లోడు, పవిత్ర బంధం, ప్రేమ్ నగర్, విచిత్ర బంధం, కొడుకు కోడలు, బంగారు బాబు, మంచివాడు, సెక్రటరీ, దత్తపుత్రుడు, ఆలు మగలు చిత్రాలన్నీ హిట్లే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఆత్మీయులు. చివరి సినిమా రాజేశ్వరి కళ్యాణం. హాస్య పాత్రలు, సహాయ పాత్రలు పోషించే వాణిశ్రీ మరపురాని కథ ఈ చిత్రంతోనే హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఇందులో
కృష్ణ హీరో. ఇక అప్పటి నుంచి మొత్తం 18 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆస్తులు అంతస్తులు, మహాబలుడు, ఇల్లు ఇల్లాలు, అత్తలు కోడళ్ళు, మరపురాని తల్లి, పచ్చని సంసారం, శ్రీవారు మావారు, అభిమానవతి మున్నగు చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. మహాబలుడు జానపద చిత్రంలో వాణిశ్రీ 3 పాత్రలు పోషించారు. అభిమానవతి చిత్రంలో వాణిశ్రీ, కృష్ణ తల్లి కొడుకులుగా నటించారు. అభిప్రాయ భేదాలు కారణం కానీ లేకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని చిత్రాలు వచ్చి ఉండేవి. శోభన్ బాబు, వాణిశ్రీలది కూడా హిట్ పెయిర్. చెల్లెలి కాపురం, జీవన తరంగాలు, జీవన జ్యోతి, కన్నవారి కలలు, ఖైదీ బాబాయ్ వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం ఏమండి ఆవిడ వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం బాబులో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. అలాగే శోభన్ బాబు నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం దెబ్బకుట దొంగల ముఠాలో వాణిశ్రీయే కథానాయికగా నటించారు. ఇక కృష్ణన్ రాజు, వాణిశ్రీ 5 చిత్రాల్లో జంటగా నటించారు. వీటిల్లో భక్త కన్నప్ప, కృష్ణవేణి, వినాయక విజయం చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.